హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడే ఎక్కడ లేని సమస్యలు వీళ్ళకి గుర్తుకొస్తుంటాయి. ఏవేవో ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ సినిమాల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. పోయిన సంవత్సరం సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఇలాంటి సమస్యలు క్రియేట్ చేశారు. సినిమా టికెట్ల విషయంలో పెద్ద ఇష్యూ క్రియేట్ చేశారు. ఆ తర్వాత హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సమయంలో కూడా ఇలాంటి సమస్య. థియేటర్ యజమానులు సమ్మె చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక చూస్తే మొన్న మనశంకర వరప్రసాద్ సినిమా రిలీజ్ సమయంలో కూడా ఇలాంటి సమస్యనే మళ్ళీ క్రియేట్ చేశారు. ఇప్పుడు చూస్తే పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సమయంలోనే సింగిల్ థియేటర్ మాకు పర్సెంటేజ్ విధానం కావాలని చెప్పి సింగిల్ థియేటర్ యజమానులు, అంటే మల్టీప్లెక్స్ థియేటర్స్ కాకుండా సింగిల్ థియేటర్స్ను రన్ చేసే యజమానులు పట్టుబడుతున్నారు. ఇప్పటి వరకు వాళ్ళకి రెంటల్ విధానం ఉంది. అంటే రెంటల్ విధానం ఏంటి, ఈ పర్సెంటేజ్ విధానం ఏంటి అనే దానిపై మీకు ఒకసారి క్లారిటీ ఇస్తాను. ముందుగా రెంటల్ విధానం గురించి మాట్లాడదాం. ఒక ఊరిలో ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్ నిర్మాత కానీ లేదా డిస్ట్రిబ్యూటర్ కానీ ఒక వారం రోజుల పాటు ఆడడానికి, అంటే ఆ సినిమాని ఆడిపించుకోవడానికి వారానికి ఒక 3 లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆ సినిమా హిట్ టు ఫ్లాప్తో సంబంధం లేకుండా థియేటర్ యజమానికి వారానికి 3 లక్షల చొప్పున, ప్రస్తుతం ఎంత నడుస్తుందో తెలియదు కానీ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, వారానికి 3 లక్షల చొప్పున తమ సినిమాని ఆడించుకోవడానికి ఆ థియేటర్ యజమానికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక హిట్ టు ఫ్లాప్లతో ఆ థియేటర్ యజమానికి ఎలాంటి సంబంధం ఉండదు. వారం అయిందా, తమ డబ్బులు తమకు వచ్చాయనేది చూసుకుంటాడు. ఈ రెంటల్ విధానం ప్రాసెస్లో నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్కు మాత్రమే, అంటే ఆ థియేటర్ని లీజుకు తీసుకున్నటువంటి ఆ నిర్మాతకు కానీ డిస్ట్రిబ్యూటర్కి మాత్రమే నష్టం వస్తుంది ఒకవేళ ఫ్లాప్ అయితే. కానీ ఇక్కడ థియేటర్ యజమానికి ఎలాంటి నష్టం లేదు. ప్రస్తుతం వీళ్ళు పట్టుబడుతున్నటువంటి పర్సెంటేజ్ విధానం, ఈ పర్సెంటేజ్ విధానం అనేది వాళ్ళ కొత్తగా వచ్చింది కాదు. చాలా రోజుల నుంచి సింగిల్ థియేటర్ యజమానులు పట్టుబడుతున్నారు. అసలు ఈ పర్సెంటేజ్ విధానం ఎలా ఉంటుందంటే, ఇందాక చెప్పినట్లు ఒక సినిమా, ఒక నిర్మాత కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ తమ సినిమాని ఒక సింగిల్ థియేటర్లో ఆడించుకోవాలంటే ఆ సినిమాకి వచ్చేటువంటి రెవెన్యూ ఎంత ఉంటుందో దాంట్లో వీళ్ళకు పర్సెంటేజ్ కావాలంటున్నారు. ఇవి చిన్న సినిమాలకు వర్కౌట్ అవ్వదు కానీ పెద్ద సినిమాలకు భారీగా వర్కౌట్ అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి వారం రోజుల పాటు వచ్చే కలెక్షన్స్ ఎంత ఉంటుందో, సపోజ్ ఒక సింగిల్ థియేటర్లో ఒక 15 లక్షలు వచ్చింది అనుకుందాం వారం రోజుల పాటు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ 15 లక్షల రూపాయల నుంచి వీళ్ళకు 40%, 30%, 50% ఎంతో పర్సెంటేజ్ కావాలనేది వీళ్ళు పట్టుబడుతున్నారు. ఇక్కడ ఆ భారీ బడ్జెట్ సినిమా తీసుకొచ్చినటువంటి, ఆ పెద్ద సినిమా తీసుకొచ్చినటువంటి నిర్మాతలకు భారీగా నష్టం వస్తుంది. అప్పుడు ఇక్కడ థియేటర్ యజమానికి భారీ లాభం ఉంటుంది. ఎందుకంటే పెద్ద సినిమా కాబట్టి వారం రోజుల పాటు 10 రోజుల పాటు ఖచ్చితంగా ఆడుతుంది కాబట్టి థియేటర్కి జనాలు పోటెత్తుతారు కాబట్టి ఇక్కడ ఆ థియేటర్ యజమానికి లాభం వచ్చే అవకాశం ఉంది. చిన్న సినిమాలకి ఇది వర్కౌట్ కాదు. ఎందుకంటే చిన్న సినిమాలకి ప్రేక్షకులు పెద్దగా థియేటర్కి వచ్చే అవకాశం లేదు. ఓటీటీ వచ్చింది కాబట్టి ఓటీటీలో చూస్తున్నారు కాబట్టి ఇది ఆ థియేటర్లకి వర్కౌట్ అవ్వదు. కానీ పెద్ద సినిమాలకు మాత్రం భారీగా వర్కౌట్ అవుతుంది. అందుకే పెద్ద సినిమాలకి మాత్రం పర్సెంటేజ్ కావాలి, చిన్న సినిమాలకు మాత్రం రెంటల్ విధానం కావాలి అనేది వాళ్ళు చెప్తుంది. ఇక్కడ చిన్న సినిమాలకు రెంటల్ విధానం అంటే, సపోజ్ నేను ఇందాక చెప్పినట్లు చిన్న సినిమా 3 లక్షలు పెట్టి వారం రోజుల పాటు లీజుకు తీసుకుంటాడు థియేటర్ని. కానీ ఆ వారం రోజుల్లో ఆ చిన్న సినిమా 3 లక్షలు ఆ థియేటర్లో కలెక్ట్ చేస్తుందా? చేయదు. అక్కడ నిర్మాత కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ నష్టం. ఇలా వీళ్ళు చాలా మైండ్ గేమ్తో ఈ పెద్ద లాంటి సినిమాలు, అంటే భారీ బడ్జెట్ సినిమాలు వచ్చినప్పుడే వీళ్ళకి ఎక్కడ లేని సమస్యలు గుర్తుకొస్తున్నాయి. మరి ఇప్పుడు ఎందుకు ఈ పెద్ద సమయంలోనే ఎందుకు గుర్తుకొచ్చాయి? అదే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా రిలీజ్ అయిన టైంలో ఎందుకు మీకు ఈ గుర్తుకు రాలేదు? దిల్ రాజుకి కానీ వాళ్ళ తమ్ముడు శిరీష్కి కానీ వాళ్ళ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే 3-4 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ పర్సెంటేజీ విధానం పైన మేము పోరాటం చేస్తున్నాం అన్నారు. ఈ 3-4 సంవత్సరాల్లో మీ SVSC శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి ఎన్ని సినిమాలు వచ్చాయి? మీరు అప్పుడెందుకు మీరు ముందడుగు వేసి మీరే చొరవ తీసుకొని ఈ పర్సెంటేజీ విధానంని మా సినిమాలతోనే మేము మొదలు పెడుతున్నామని ఎందుకు మీరు అప్పుడు చొరవ తీసుకోలేకపోయారు? గేమ్ చేంజర్ విషయంలో ఏమైంది మీకు? అలాగే సంక్రాంతికి వస్తున్న సమయంలో మీరు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోలేదు? కేవలం మెగా హీరోల సినిమా టైంలోనే ఈ దిల్ రాజు కానీ ఆయన తమ్ముడు కానీ ఇలా బయటకు వస్తారు, ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చాలా థియేటర్స్ని లీజుకు తీసుకున్నారు. అలాగే ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్ కూడా చాలా థియేటర్స్ని రెంట్కు తీసుకున్నాడు. అందుకే సునీల్ నారంగ్ అలాగే
ఈ దిల్ రాజు తమ్ముడు శిరీష్ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి పర్సెంటేజ్ విధానం కావాలని చెప్పి పట్టుబడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సినిమా థియేటర్లు అన్ని మూతబడతాయి, బంద్ చేస్తామని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీకు పెద్ద సినిమా సమయంలోనే ఇవన్నీ గుర్తుకొచ్చాయా? మీ బ్యానర్ నుంచి వచ్చే సినిమాల సమయంలో మీరు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు? అలాగే పుష్ప సినిమా సమయంలో ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు? అల్లు అరవింద్ గారు కూడా థియేటర్లోనే అంట. అలాగే అల్లు అరవింద్, దిల్ రాజు, ఈ సునీల్ నారంగ్ వీళ్ళందరూ ఒక్కటే. అంటే ఆయన అల్లు అరవింద్ గారు ఏం చెప్పినా కూడా ఈ దిల్ రాజు తలుపుతుంటాడు. అందుకే పుష్ప సమయంలో వీళ్ళు మాట్లాడలేదు. పుష్ప సినిమాకి ఏవైతే కలెక్షన్స్ వచ్చాయో అలాంటి కలెక్షన్సే రేపు పెద్దికి రాబోతున్నాయి. కాబట్టి పెద్ద సినిమా చాలా చాలా బాగా వచ్చింది కాబట్టి ఆ సినిమా సునామీగా ఉండబోతుంది. పాన్ ఇండియా లెవెల్లో ఆ సినిమా వండర్స్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాకు వచ్చేటువంటి కలెక్షన్స్ ని మనం తగ్గించాలనే ఒక ప్రయత్నంలో భాగంగా ఈ కుట్రలు చేస్తున్నారు అనేది ఫిలిం నగర్ లో చాలా మంది మాట్లాడుతుంటున్నారు. చాలా మంది నిర్మాతలు కూడా ఇదే విషయం చెప్తున్నారు. అరే మేమేం అడగలేదు, మేమేం పర్సెంటేజ్ విధానం మా చిన్న సినిమాలకు కావాలని మేము అనట్లేదు. థియేటర్ యజమానులు కూడా ఎవరొచ్చి మాట్లాడలేదు. వాంటెడ్ గా సునీల్ నారంగ్ అండ్ దిల్ రాజు తమ్ముడు, దీని వెనకాల దిల్ రాజు, అల్లు అరవింద్ వీళ్ళందరూ ఉండే కథలు నడిపిస్తున్నారని ఫిలిం నగర్ లో పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరుగుతుంది. చాలా వెబ్సైట్లు అవే కథనాలు వేసాయి. పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ కూడా ఈ పెద్ద సినిమా రిలీజ్ టైంలోనే మీకు ఇవన్నీ సమస్యలు గుర్తుకొస్తున్నాయా? మీ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఎందుకు ఈ సమస్యలు గుర్తుకు రాలేదు? మీరెందుకు సంక్రాంతికి వస్తున్నాం, అలాగే గేమ్ చేంజర్ కానీ మిగతా సినిమాలు వచ్చేటప్పుడు మీరు ఈ పర్సెంటేజ్ విధానం ఎందుకు పెట్టలేదు? అలాగే పుష్ప సమయంలో, పుష్ప 2 సమయంలో మీరు ఎందుకు ఇలాంటి పర్సెంటేజ్ విధానాన్ని మీరు తీసుకురాలేకపోయారు? పెద్ద సినిమా సమయంలో ఎందుకు తీసుకొచ్చారని పెద్ద ఎత్తున ఏకి పారేస్తున్నారు జనాలు. అందుకే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే సినిమాల్ని బలంగా టార్గెట్ చేస్తున్నారు. దీని వెనకాల మహానుభావుడు పెద్ద నిర్మాత ఉన్నాడనేది అది జగమెరిగిన సత్యం. ఎందుకంటే ఆయన కొడుక్కి రామ్ చరణ్ అడ్డొస్తాడు కాబట్టి ఆయన కొడుకే రేపు ఫ్యూచర్ లో మరో మెగాస్టార్. మీలో చాలా మందికి తెలియని నిజం ఏంటంటే ఇప్పటికి కూడా దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఆహాలో ఒక ప్రోగ్రామ్ వచ్చింది. ఆ ప్రోగ్రామ్ కి మెగాస్టార్ ఫలానా అని వేసుకున్నాడు ఆ పెద్ద నిర్మాత కొడుకు. అంటే చిరంజీవి గారు ఉండగా మెగాస్టార్ అని వేసుకున్నారు. ఆ తర్వాత అది చిరంజీవి గారికి తెలియగానే వెంటనే ఆ పెద్ద నిర్మాత వెళ్ళి చిరంజీవి గారికి చెప్పి, లేదంటే ఏదో పొరపాటున జరిగింది, ఆ టీం ఏదో పొరపాటున చేశారని చెప్పి ఇవన్నీ ఏదో కవర్ చేశారు. అంటే మెగాస్టార్, నేనే నెక్స్ట్ మెగాస్టార్ అనేది బలంగా అతని మైండ్ లో ఉంది. కాబట్టే ఈ పెద్ద లాంటి సినిమాల్ని తొక్కితే, ఈ మైత్రి మూవీస్ కానీ సితార్ ఎంటర్టైన్మెంట్ కానీ లేకుండా చేస్తే వీళ్ళందరికీ లాభం ఉంటుందనే ఉద్దేశంతో ఇవన్నీ కథలు పడుతున్నారని ఫిలిం నగర్ లో చాలా మంది మాట్లాడుకున్నారు. ఇవే విషయాల్ని నేను చెప్పడం కాదు, చాలా వెబ్సైట్లు కూడా రాశాయి, కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. అందుకే ఇక్కడ మెగా ఫ్యామిలీ నుంచి సినిమాలు వస్తున్నాయంటే చాలు వీళ్ళకు వణుకు పుడుతుంటుంది. ఆ సినిమాల కలెక్షన్స్ ని ఏ విధంగా తగ్గించాలని ఒక తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ పర్సెంటేజ్ విధానం అని చెప్పి తీసుకొచ్చి ఆ నిర్మాతను నిండా ముంచాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది సంగతి.